బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆపై సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పరాజయాలతో కాస్త ట్రాక్ తప్పాడు. ఇలాంటి దశలో అతన్ని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చాయి సలా, కల్కి 2898 AD చిత్రాలు. ఇక 7 నెలల్లోపే వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని మరొకసారి చెప్పకనే చెప్పాయి. ప్రభాస్ కెరీర్ లో చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ నిలిచిన సలా, కల్కి 2898 ADకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే సలార్లో శృతి హాసన్ కథానాయికగా నటించగా కల్కి 2898 ADలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడుగా కనిపించారు. అంటే హాసన్ కుటుంబానికి చెందిన తండ్రి కూతుళ్లు కమల్ హాసన్, శృతి హాసన్ వేర్వేరు సినిమాల్లో ప్రభాస్కి భలేగా కలిసొచ్చారన్నమాట. అన్నట్టు సలా, కల్కి సెకండ్ పార్ట్స్ కూడా తక్కువ గ్యాప్లోనే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ని షేక్ చేస్తాయేమో చూద్దాం.